దయచేసి చెప్తున్నా, నా చెల్లెలు వద్దు, ఫ్యామిలీ జోలికి వద్దు, ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. మేము ఆల్రెడీ నార్సింగ్లో 23వ తారీఖే మేము సుబ్బారావు గారి మీద చేశాము అండ్ వీళ్ళ మీద కూడా చేశాము. ఎవరైతే వినండి ఎవరైతే నా పేరు చెప్పుకొని పైసలు వసూలు చేసిరో వాళ్ళ మీద, మధు నాయక్ మీద, హేమకాంత్ రెడ్డి మీద, సుబ్బారావు గారి మీద, అందరి మీద వేశామండి మేము, అందరి మీద. దానికి సాక్ష్యం మేఘరాజు చూడండి, ఈయననే ఇచ్చి వచ్చాడు కూడా, కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు కూడా. దయచేసి చెప్తున్నా వినండి. ఈ రోజు అయితే చెప్పండి. డీజీపీ గారికి, హేమకాంత్ రెడ్డి గారికి, డీజీపీ గారు, అడిషనల్ డీజీపీ గారు, రమావత్ మధు, చూడండి, రమావత్ మధు అండ్ సుబ్బు సిగపోగు అండ్ హేమకాంత్ రెడ్డి, ముగ్గురు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కోసం నిజానిజాలు తేలాలే. పాపం ఆ బాధితుల పైసలు తీసుకొని ఏడబెట్టిరో కూడా వీళ్ళు తెలియదు. సో అందుకని మేము ఇచ్చాము, బినామీ అకౌంట్లు ఓపెన్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ నా పాటతో వస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఓకే సార్. మీడియా మిత్రులకు నా నమస్కారం. ఈరోజు మేము డీజీపీ గారిని కలవడం జరిగింది. యాక్చువల్లీ డీజీపీ గారి ప్లేస్లో మన అడిషనల్ డీజీపీ గారు ఉన్నారు, తనకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడం ఏంటంటే, రెగ్యులర్గా తనకు సోషల్ మీడియాలో ఎవరైతే రెగ్యులర్గా హేమకాంత్ రెడ్డి, అదేవిధంగా సుబ్బు, వీళ్ళు రెగ్యులర్గా సోషల్ మీడియాలో వచ్చి వీళ్ళు రెగ్యులర్గా తన గురించి, మంగ్లీ మేడం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు అంటే, ఈ 150 lakhs ఏదైతే ఉందో, సంథింగ్ నాకు ఆ అమౌంట్ క్యాల్కులేషన్ లేదు, క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ఏదైతే స్కామ్ చేసిర్రో ఆ స్కామ్ని డైవర్ట్ చేయడానికి మేడం పేరుని వాడి వాళ్ళు ఈ కేసులో నుంచి బయటపడాలని చూస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఎఫ్ఐఆర్లు పెండింగ్ ఉన్నాయి. ఒక 27/26 అనే ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉంది. దాంట్లో A2గా హేమకాంత్ రెడ్డిని చూపించడం జరిగింది. మీకు తెలుసా హేమకాంత్ రెడ్డి ఎవరో? నిన్న మీడియా ముందు వచ్చి హేమకాంత్ రెడ్డి, ఇతనే హేమకాంత్ రెడ్డి, ఈయన మీడియా ముందు వచ్చి నిన్న ఏమన్నాడంటే, నేను 12,50,000 మధుకిచ్చానే అన్నాడు. 12,50,000 మధుకిచ్చాను. 12,50,000కు 30,000 రూపాయలు సెప్టెంబర్ నుంచి నేను రెగ్యులర్గా 30,000 రూపాయలు మధు దగ్గర నుంచి తీసుకుంటున్నా అంటున్నాడు. 30,000 రూపాయలకి ఆయన ఈఎంఐస్ కట్టుకుంటున్నాడు అంట. ఇలా రెగ్యులర్గా ఈయన బాధితుడిగా వచ్చి చూపిస్తున్నాడు. ఈయన బాధితుడు అని చెప్తున్నాడండి. దయచేసి అర్థం చేసుకోండి, అమౌంట్ మొత్తం ఈయన దగ్గరే ఉంది. అదేవిధంగా నిన్న అన్ని మీడియాస్లో కావాలని, ఇంకా ఎవరు మీడియాస్లో రావడం లేదు చూడండి. మొన్నటి వరకు సుబ్బారావు వచ్చారు, 27% ఆల్కహాల్ టెస్ట్ చేయడం వల్ల దొరకడం వల్ల ఆయన పక్కకు సైడ్ ట్రాక్ చేసి ఇమ్మీడియట్గా ఈ వ్యక్తి ముందుకు రావడం జరిగింది. ఈయననే మీడియా ముందు రెగ్యులర్గా వస్తున్నాడు చూడండి. అదేవిధంగా మీకు క్లియర్ చేస్తాను, ఇక్కడ ఈ సుబ్బారావు అనే అడ్వకేట్ వెనుక చూడండి ఒకసారి, హేమకాంత్ రెడ్డి గారు ఉన్నారు. దయచేసి నేను క్లియర్గా ఎవిడెన్స్ ద్వారా చెప్తున్నాను. ఎందుకు ఈయనను ఎట్లా ప్రూవ్ చేయాలని అంటున్నారు కదా. హేమకాంత్ రెడ్డి గారు, ఈ మధు అనే వ్యక్తి కనిపిస్తున్నారు, మధు రాథోడ్, చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్, ఇమ్మీడియట్లీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమకాంత్ రెడ్డి,